జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్న తరుణంలో అధిక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, జ్యేష్ఠమాసంలో వివాహాలు నిర్వహించేటప్పుడు త్రిజ్యేష్ఠకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా సౌరమానము, చాంద్రమానము ఈ రెండు కాలాలలో వచ్చే అసమానతలను సరిచేయటానికి వచ్చిన మాసమే అధిక మాసం. అధిక మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, పరమేశ్వరుడి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివకేశవులను అధిక మాసంలో పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఇది పురుషోత్తమ మాసం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేయటం, విష్ణు కథలు శ్రవణం చేయటం, భాగవతం చదవటం లేదా భాగవతం వినటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అధిక మాసంలో విష్ణు కథలు వింటూ అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యాన పుష్పం తథైవచ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ అన్నట్లుగా 8 రకాలైనటువంటి సుగుణాలను అలవర్చుకుంటూ విష్ణు ఆరాధన చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అధిక మాసం ఇది జ్యేష్ఠ మాసం కాబట్టి జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసేటప్పుడు త్రిజ్యేష్ఠకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. సహజ సిద్ధంగా అధిక మాసంలో అయితే శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు ఇటువంటివేవీ కూడా అధిక మాసంలో నిర్వహించరాదు. కేవలం జపాలకు, మంత్రానుష్ఠానాలకు, పూజలకు మాత్రమే అధిక మాసం అనేది ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అయితే అధిక మాసం కాకుండా నిజమాసంలో ఎప్పుడైనా జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసేటప్పుడు త్రిజ్యేష్ఠను తప్పనిసరిగా చూడాలి. త్రిజ్యేష్ఠ అంటే ఏంటంటే ఎప్పుడైనా వివాహాలు జరిగేటప్పుడు 3 జ్యేష్ఠలు రాకూడదు. అంటే ఎవరైనా ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కూతురు వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే జ్యేష్ఠుడు, జ్యేష్ఠురాలు, జ్యేష్ఠ మాసం, త్రిజ్యేష్ఠ 3 జ్యేష్ఠలు వచ్చినాయి కాబట్టి అటువంటప్పుడు జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. అలా కాకుండా ఇంటికి పెద్ద కుమారుడు అంటే జ్యేష్ఠుడు జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకునేటప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకున్నా కూడా త్రిజ్యేష్ఠ వస్తుంది. అంటే జ్యేష్ఠ నక్షత్రము, జ్యేష్ఠుడు లేదా జ్యేష్ఠురాలు వచ్చినప్పుడు కూడా జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైనా సరే వివాహం చేసుకునేటప్పుడు 3 జ్యేష్ఠలు రాకూడదు. 2 జ్యేష్ఠలు వస్తే ఎటువంటి దోషము ఉండదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు కానీ, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ ఇంటికి పెద్ద కొడుకుని లేదా పెద్ద కూతుర్ని వివాహం చేసుకునేటప్పుడు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకుంటే త్రిజ్యేష్ఠ 3 జ్యేష్ఠలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకోకూడదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అధిక మాసం సందర్భంగా విష్ణు ఆరాధన చేయండి. వివాహంలో త్రిజ్యేష్ఠలకు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకొని వివాహాలు ఆచరించుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖర అష్టకంలో ఉన్నటువంటి శ్లోకాలలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో, భావం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. చుట్టూ గోపకాంతుడు, మధ్యలో కృష్ణుడు, రాధమని. ఆవిడ దూరంగా లేదు, ఆయనతో పాటు నేను పట్టుకొచ్చాడు. ఆమె ఎలా అనుగ్రహించి తెచ్చాడు ఇందాక చెప్పుకున్నాం. వాళ్ళిద్దరూ మధ్యలో ఉన్నారు. ఆహా, చుట్టూ ఉన్నవారు గోపకాంతుడు, మధ్యలో కృష్ణుడు చూస్తున్నట్ట. చిత్రం ఏంటంటే ప్రతి గోపకాంత మధ్య కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడప్పుడు. చూస్తుంటే అద్భుతమైన దృశ్యం ఇది. కేశపాస ధృత పించికా వితతి సంచలన్మకర కుండలం హారజాలవన మాలికాభరణ మంగరాగ ఘన సౌరభం పీత చేల ధృత కాంచి కాంచితము దంచ దంసుమణి నూపురం రాసకేళి పరిభూషితం తవ హి రూపమీశ కలయామహే రాసకేళి పరిభూషితం తవ హి రూపమీశ కలయామహే. కృష్ణులు అందరూ ఒకేసారి పీతాంబరం సవరించుకుంటున్నారు నాట్యానికి అనుగుణంగా.
దాని తర్వాత ఒక్కసారి పింఛము జారిపోకుండా, ఎందుకంటే నాట్యం ఇప్పుడు చేయబోతున్నాడు కదా, ఆ కొప్పు నుంచి పింఛములు జారిపోకుండా సవరించుకుంటున్నారు కృష్ణులు. ఆడ తర్వాత చేతులు కంకణాలు సర్దుకుని ఒక్కసారి చేతులు చాచెట్టిస్తాడు. చాచిన చేతులు ఎలా ఉన్నాయంటే కొమ్మలు చాచిన కల్పవృక్షమా అన్నట్టున్నట్టు ఇక్కడ. ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. ఇంకా మొదలుపెట్టాడు రకరకాల భంగిమలతో. పాదం కదిపాడు ఆయన. అందులో పార్థివచారి వ్యోమచారి భంగిములు, అంటే భూమి యందు పాదాన్ని పెడుతూ చూపిస్తున్న పార్థివచారి, అంటే ఘటిత మర్దిత పార్శ్వ ప్రముఖంబులైన పార్థివచారి భంగిములు అన్నారు ఇక్కడ. అంటే పాదాన్ని నేలకు తాకించడం, నొక్కడం, ఇటు తిప్పడం అటు తిప్పడం, నెమ్మదిగా పైకి ఎత్తడం, దానితో ముందుకు వెళ్ళడం పార్థివచారి. వ్యోమచారి అంటే పాదాన్ని నేలకు తగలకుండా పైకి ఎత్తడం, ఈ పాదాన్ని ఒకసారి ఎత్తడం, ఆ పాదాన్ని ఒకసారి ఎత్తడం, ఒక్క పాదంతో నిలబడి గిర్రని తిరగడం, రెండు పాదాలు పైకి ఎత్తడం, ఇది వ్యోమచారి. ఇలా తిరుగుతున్నప్పుడు ఆయన వృత్తాకారంలో తిరుగుతుంటే పీతాంబరం కూడా అలా వృత్తాకారంగా తిరిగిందిట. దానితో పీతాంబరం అంటే బంగారు రంగు వస్త్రం కనుక ఆ కాంతులు దిక్కుల వైపు జల్లబడ్డాయి. పసుపు దిక్కుల వైపు జల్లేరా అన్నట్లుందిట ఆ కాంతి. ఆ విధంగా ఉన్నటువంటి వాడి మందహాస వదనంతో ఉంటే ఆ స్వామి నాట్యానికి సిద్ధపడ్డాడని చెప్పి గోపకాంతలందరూ చేతుల్లో పుష్పాంజలి తీసుకుని స్వామిపై వేశారు. ఆడ తర్వాత స్వామి వాళ్ళతో నాట్యం చేస్తూ ఒకరి భుజంపై చేయి వేసి మరొక భుజంపై చేయి వేస్తే వాళ్ళు కృష్ణుడి భుజంపై చేయి వేశారు. ఇలా మొత్తం ఆ పరిధిలో అంతా అంగనామంతరే మాధవో మాధవం మాధవంచాంతరే నాంగన ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంజగౌ వేణునా దేవకీనందన. అలా ఏర్పడిన మండల మధ్యంలో ఆయన మళ్ళీ అక్కడ రాధాసహితుడే. పరిధిలో గోపికలతో, కేంద్రంలో రాధతో. కేంద్రం మూలం, మూలం రాధాసీతుడి కృష్ణుడు, పరిధి ప్రపంచం. ప్రపంచం అనగానే జీవులు. అందరి జీవుల్లో ఒక్కొక్కడు చొప్పున ప్రతివారితో కృష్ణుడు. ఏ జీవితో సంపర్కం లేకుండా ఏకంగా ఉన్న విశ్వమూలమైన కృష్ణుడు మధ్యలో ఉన్నాడు. ఏమి గొప్ప మండలం అండి రాసమండలం. అలాంటి రాసమండలంలో భాషిస్తున్న కృష్ణ పరమాత్మ యమునా పులినం పుణ్యం ఆయయౌ బృందావనే రాసరంగే సచ్చేవ మదనోర్ యథా ధృత్వా రూపాని తావంతి యావంతి వ్రజయోషిత. ఎంతమంది వ్రజయోషిత వ్రజ గోపకాంతలు ఉన్నారో అన్ని రూపాలు ధరించాడు. వాళ్ళు యూథములైతే ఈయన యూథములే, వాళ్ళ అందరు జీవులైతే ఒక్క ఈశ్వరుడు అన్ని రూపాలు ధరించాడు. ఇది గొప్ప విషయం అండి ఇక్కడ. అలా ననర్తరాసరంగేశౌ రంగభూమ్యాం నటో యథ. మొత్తం ఎన్ని అధ్యాయాలున్నాయో రాసలీలలు గర్గభాగవతంలో అవన్నీ చెప్పుకుని వ్యాఖ్యానిస్తే మహాగ్రంథం అవుతుంది. కానీ మొత్తం రాసలీల ఎంత చదివినా ఎక్కడ కామపరమైనటువంటి భావన ఎక్కడా కలగదండి. అంత ఉదాత్తంగా రచింపబడుతుంది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మకామన. వారితో పరమాత్మ విహరిస్తూ చేసినది నాట్యం. రాసం అనే దానికి శాస్త్ర పరిభాష అది. నాట్యశాస్త్ర పరిభాషలో రాసము అంటే బహునర్తకీ నర్తకయుక్త నృత్య విశేషం రాసహ అన్నారు ఇక్కడ. అనేక నర్తకీ నర్తకులు కలిసి చేసే నృత్యం అది. అందులో వివిధములను చూపిస్తారు. హల్లీశకము ఇత్యాది విధానములు రాసములు వర్ణించారు ఇక్కడ. అది నృత్య విశేషం అంటాడు భరతనాట్యశాస్త్రంలో. అంటే కేవలం ఒక నృత్యమే అది. అలా చూసినా గొప్పదే. ఏది వ్యవహారార్థంలో నృత్య విశేషం మాత్రమే. పరమార్థంలో రాసము అంటే రసానుభవ స్వరూపము, రసానుభవము. రసానుభవం అంటే ఆనందానుభవం. ఆనందం అనగా భగవదనుభూతి. ఇదే ఆనందం అంటే. అది భగవదనుభూతిని మాత్రమే రసం అనాలి. కానీ మనం చాలా రసాలు చెప్తూ ఉంటాం. మధ్య భోజనం చేసి మంచి రుచిగా ఉందని. అవన్నీ భ్రాంతి రసాలు. అసలు రసం బ్రహ్మరసమే. రసో వై సహ రసగృహ్యవాయం లబ్ధ్వా ఆనందీ భవతి స రసానాం రసతమః అని ఛాందోగ్యోపనిషత్ దాన్ని వర్ణించింది. అలాంటి రసముల్లో కల్లా గొప్ప రసం భగవద్రసం మాత్రమే. అది ఆ రసానుభూతియే రాసం. అది నువ్వు దొరకబుచ్చుకుంటే రాదు, ఆయన అనుగ్రహిస్తే వస్తుంది. రాధమ్మే అంత తప్పిస్తే ఇచ్చాడు ఆయన. రాధమ్మకు కూడా అంత తప్పిస్తే కానీ దొరకలేదు. ఆయన ఇచ్చాడు అంటే ఆయన చేశాడు. ఈశ్వరుడు చేస్తే లీల అనాలి, మనం చేస్తే కర్మ అనాలి. అనేక మార్లు చెప్పుకున్నాం అక్కడ. కనుక రాసం అనేది ఈశ్వరుడు చేసి అనుగ్రహించాల్సిందే తప్ప మనం తెచ్చుకోలేం. కనుక రాసలీల అన్నారండి దాన్ని. ఇది రాసలీల యొక్క మాటకున్న అర్థం ఇక్కడ. అటువంటి అనుభూతినిస్తున్న దివ్యలీల. దీన్ని భావిస్తే చాలు ధన్యులమవుతాం. అందుకే ఎలా తిరుగుతున్నా అంటే రేమే రమేశో వ్రజసుందరీభి యథార్భకో సత్ప్రతిబింబ విభ్రమ. పిల్లవాడు చుట్టూ అద్దాలుంటే మధ్యలోకి వచ్చి
అద్దంలో కనబడిన తన ప్రతిబింబాలతో ఆడుకుంటున్నట్లుగా గోపికలతో విహరించాడు కృష్ణుడు అంటాడు సుఖయోగింద్రుడు. ఏమి ఉపమానం చెప్పారండి. ఎవరితో ఆడుకున్నాడు? ఒక పిల్లాడు అద్దాల్లో ఉన్న పిల్లాడుతాడంటే తనతోనే ఆడుకున్నాడు, తప్పేముంది? అలాగే వీళ్ళందరూ అద్దాల్లో ఉంటే అద్దంలో అంటే జీవుడి అంతఃకరణమైన దర్పణంలో ప్రతిబింబితమైన ఈశ్వర చైతన్యమే జీవ చైతన్యం అంటే. అభేద స్థితి అక్కడ అంత గొప్పగా. ఈ భాష అండి, రాసలీలలో భాష, ఈ భాష ఏది శుకుడు చెప్పిన భాష, అది అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు రాసలీల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదన్న విషయం అర్థమవుతుంది. కనీసం ఏమర్థమైంది రాసలీలంటే ఏమీ అర్థం కాలేదన్న విషయం అర్థమైందన్న విషయం అర్థమవుతుందండి ఇక్కడ. అంత ఉదాత్తమైనది రాసలీల. ఆ భూమికేయే వేరు, ఆ అద్భుత భావనయే వేరు. అందుకే ఇది తలంచుకుంటూ పరవశించిపోతుంటారు మహాత్ములు, యోగులు. యోగుల ధ్యాన భూమికలో రాసలీలు ఉంటుంది, తెలుసుకుంటారు. వాళ్ళు భావన చేస్తారు మొత్తం. ఆ భావనలో మనం చూస్తున్నాం ఇక్కడ. ననర్త రాసరంగేశౌ రంగభూమ్యాం నటోయథ. నటోయథ వీళ్ళందరితో విహరిస్తున్నాడు, కానీ ఇది కూడా నటనే, ఆయనకు లీల అంతే. వాళ్ళని అనుగ్రహించడానికి చేస్తున్నది తప్ప దేనికి ఆయన అంటుకోలేదు. అందుకే నటోయథ. మొదటి రోజు చెప్పుకున్న నటుడు వలె. నటుడు ఏ పాత్ర వేసినా పాత్రను రక్తి కట్టిస్తాడు, కానీ పాత్ర తానైపోడు. అదే కృష్ణావతార విశేషం ఇక్కడ. అది వాళ్ళ యొక్క సాధనను అనుసరించి వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు, కానీ ఆయన వేటిగా అంటట్లేదు. అలా చూపిస్తున్నది ఇక్కడ. గాయంత్యశ్చాపి నృత్యంతః సర్వా గోప్యో మనోహరా. గాయంత్యశ్చాపి నృత్యంతః, వాళ్ళు గానం చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. పైగా ఇక్కడ రాసలీలలు అనేక అధ్యాయాల్లో దగ్గర తెచ్చుకుంటే రకరకాల వాద్యాలు, సంగీతాలు, రాగాల పేర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. అంటే అదొక సంగీత నృత్యమయమైనటువంటి కేవల కృష్ణానుభూతి అనే రసము ఉత్పన్నం చేసే కళ. సంగీతకి కానీ, నాట్యానికి కానీ, సాహిత్యానికి కానీ పరమావధి రసమే, అంతే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి అధిక జ్యేష్ఠమాసంగా గణించాల్సి ఉంది. నూతన ప్రారంభం అనేటువంటిది, గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయకూడదు అని కూడా శాస్త్రం. అయితే వైశాఖ మాసంలో ప్రారంభించి ఉన్నటువంటి నిర్మాణాదులు జ్యేష్ఠ మాసంలో కూడా పొడిగించవచ్చు. అంటే వాటిని ఆచరిస్తూ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టవచ్చు. కొత్తగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్యేష్ఠ మాసం గృహ నిర్మాణాదులకు, శుభ కార్యక్రమములకు పనికిరావు అంటోంది శాస్త్రం. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ సాధించాలంటే అఖండానంద తత్వంలో విరాజిలింపజేసేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువ ఆచరించాలి. అద్వితీయమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన వల్ల చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం మానవాళికి కలిగి తీరుతుంది. ఈ మాసంలో శివుణ్ణి, బ్రహ్మను కూడాను ఆరాధన చెయ్యాలని చెప్పేసి స్మరించడం వల్ల విశేషకరమైనటువంటి ఫలప్రదం వచ్చి తీరుతుందని మనకు సాంప్రదాయబద్ధమైన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో చేసేటువంటి ఏ దానమైనా సరే శివునికి అత్యంత ప్రీతిని కలిగిస్తుంది. చిమ్మిరి ఉండలు పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచండి. గ్రహ నక్షత్ర మాలికాధురుడైన ఆ పరమేశ్వరుడు శనిగ్రహ రీత్యా పడేటువంటి బాధల నుంచి మనని బయటపడేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:37. తిథి పాడ్యమి రాత్రి 9:40 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2:31 వరకు, వర్జం తెల్లవారుజామున 4:32 ప్రారంభం, దుర్ముహూర్తం సాయంకాలం 4:55 నుంచి 5:47 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:49 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అధిక మాసం. ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. ఈ మాసమంతా కూడా నేతి అప్పాలు, బెల్లం అప్పాలు 33 సంఖ్యలో దానం చేసినట్లయితే ప్రతిరోజు భూదానం చేసినంత ఫలితం వస్తుంది. అంతేకాదు, ఆ అప్పాలకు ఎన్ని చిల్లులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠవాసం లభిస్తుంది. ప్రత్యాపూపంతు యావంతి ఛిద్రాణి పృథివీపతే తావత్ వర్ష సహస్రాణి వైకుంఠే వసతే నరః. ఇది దానికి ప్రమాణవచనం. అలాగనే ఉద్దిశ్య అపూపదానేన పృథ్వీదాన ఫలం లభేత్. ఈ అప్పాలు దానం చేయడం ద్వారా పృథివీ దానం చేసినంత ఫలితం వస్తుంది. విశేషించి అధిక మాసానికి కొన్న విశేషం ఏమిటంటే, అధిక మాసాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, ఏ శుభకార్యాలకు పనికిరాదని అని ఒకసారి వైకుంఠానికి వెళ్ళిందిట. స్వామివారిని ప్రార్థించిందనమాట. ఈ మాసం ప్రార్థిస్తే ఆయన గోలోకానికి తీసుకువెళ్ళినాడు. ఆ గోలోకంలో కృష్ణునికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నా పేరు నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఆయన పేరేంటి? పురుషోత్తముడు. కాబట్టి ఈ మాసం అంతా కూడా పురుషోత్తమ మాసం. ఈ మాసంలో చేసేటువంటి పుణ్యకార్యాలు, అలాగే నదీ స్నానాలు మొదలైనటువంటివన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి అనే విషయాన్ని ఆయన చెప్పాడనమాట. అందుకని మనం ఈ అధిక మాసాన్ని ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా వినియోగించుకోదగిన ఘనమైన మాసం అన్నమాట. నేటి విశేషం ఆదివారం. వేడి నీటిలో స్నానం చేయకూడదండి, చన్నీటిలో స్నానం చేయాలి. అది ఆరోగ్యానికి మంచిది. ఆదివారం నాడు వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. అలాగనే సూర్య నమస్కారాలు చేయాలి. మధ్యాహ్న సమయంలో పాయసం నివేదన చేస్తూ సూర్యనారాయణమూర్తిని పూజించుకోవాలి. ఒక పూటే భోజనం చేయాలి, నూనె పదార్థాలు తినకూడదు. ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ నూనె అనేటువంటిది నువ్వుల నూనెకే ప్రత్యేకించి నిషేధం, తక్కిన నూనెలకు నిషేధం లేదు. ఒకవేళ నువ్వుల నూనెను కనుక మనం, నువ్వుల నూనె అంటే నల్ల నువ్వులతో చేసిందైనా కావచ్చు, నువ్వుపప్పుతో చేసిందైనా కావచ్చు, అటువంటి నూనె వాడకూడదు. నువ్వుల నూనె ఈ రోజున వాడినట్లయితే 7 జన్మలలో దారిద్ర్యము, అనారోగ్యము
సంభవిస్తాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందుకని మనకు ఆరోగ్య రక్షణ నిమిత్తమై చక్కగా నువ్వుల నూనె వాడకుండా ఉండడమే మంచిది. నేటి ఆణిముత్యాలు. ఇతరుల తప్పులను క్షమించడం ఉత్తమం, మరిచిపోవడం ఉత్తమోత్తమం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం, ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతమవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద పడక కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లహరి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకు ఎందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారు అనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం. అంటే ఇక్కడ మహర్షి చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది 2 రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నాను అంటే ఏమంటే కోటేశ్వరారు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం.
ఇది తెలిస్తే రావణుడెవరో తెలుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీమార్జునులిద్దరూ నాకు రెండు కళ్ళ వంటివాడు. నువ్వే నా మనస్సు. మనస్సు కళ్ళు పోతే జీవితమే వ్యర్థం, దుర్భరం. కనుక నేను మిమ్మల్ని వదులుకోలేను. ఆ జరాసంధుడు భీకరమైన పరాక్రమం గలవాడు. అతన్ని యముడు కూడా ఎదిరించలేడు, గెలవలేడు. ఇక మీరేం ఎదిరిస్తారు? మీరేం గెలుస్తారు? మీ వల్ల ఏమవుతుంది? అతన్ని గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నం మన కోరిక తీర్చదు, పైగా విపరీతమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అందుచేత రాజసూయాగం చేయటం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎన్ని రోజులు అనుకున్నది ఒక్కపారికి దూల్పు కొట్టుకొని పోయింది ధర్మరాజుకి. ఇదంతా విని ఈ జరాసంధుడిదే తాపత్రయం అందరికీ. ఎందుకంటే శివ వరగర్వితుడు, గెలచటానికే లేదు. ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. నేను పగలు రాత్రి యోచన చేశా. ఆ నారద భగవానుడు వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కించి వెళ్ళాడు. అప్పటి నుంచి రాజసూయాగం చేయాలా అని వీళ్ళందరికీ చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కృష్ణ నువ్వు వస్తూనే తుస్పటాకిలాగా అన్నీ అయిపోయాయి. వద్దులే, మనకెందుకు ఇదంతా? ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. పోండ్లే, అందరూ వాళ్ళ పనికి వెళ్ళండి. అందరూ ఈ విషయంలో నేను ఒంటరిగా బాగా ఆలోచించాను కూడా. ఇది మనకు అందరంత ఎత్తులో ఉంది. ఎందుకు ఇది మనకు పని లేక చాలా ఎత్తులో ఉంది. రాజసూయాగం అంటే ఏం సామాన్యమా? నేనేమో అనుకున్నా ఏదో రాజసూయాగం చేసి పారేస్తామనుకుంటే వీళ్ళందరినీ గెలిచాలంట. అబ్బూయ్, అందరినీ గెలిచచ్చు, పర్వాలేదు. ఈ జరాసంధుడిని గెలిచేది కష్టం కదా. అదిగాక అర్జునుడు భీముడు వెళ్ళిపోతే, అదిగాక నువ్వు కూడా వెళితే ఇక నేనేం చేయాలా? ఖండితం మీకు గెలుపు అనేది ఉండదు వాడి దగ్గర. అందుకని నేనే ఓడిపోయినట్టు లెక్క అవుతుంది. అసలు వాడి మీద యుద్ధానికి ఎందుకు? రాజసూయాగం చేయటం ఎందుకు? ఊరికే హాయిగా ఏదో భజనలు చేసుకొని ఉండేది వదిలేసి మనం హాయిగా ఉండొచ్చు కదా. ఏదో శనివారం రోజు భజన చేసుకొని ఉండొచ్చు కదా. కనుక యాగం వద్దు. ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేస్తాను. నేను ఇక్కడితో ఆపేస్తాను. అదే మంచిది. ఎందుకంటే ఆ యాగం చేయటం చాలా కష్టం. ఇప్పుడు ఈయనే చెప్పుకొస్తున్నాడు. ఇంతవరకు అందరూ చెప్తే కృష్ణుడు చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఉల్టా నా మనస్సు డీలా పడిపోయింది, తుస్పటాకి అయిపోయింది. నాకు నిరుత్సాహం వచ్చేసింది. నన్ను నిరుత్సాహం ఆవరించింది. నాకు ఉషప్ప, యాగం చేయాలని అనుకోవటమే ముద్దు. ఎందుకు? ఊరికే చేయాలనుకున్నాం అంతే. అందరూ అనుకున్నాం. యాగం చేసామా? చేస్తామనుకున్నాం అంతే. కానీ చేయటం మాత్రం వద్దు. యాగం చేయటం ముద్దు, కానీ చేయటం మాత్రం వద్దు. అనుకోవటం ముద్దు, వద్దులే అనుకోవటం వద్దు అని నీరసంగా అన్నాడు ధర్మరాజు. ఒక్కపారి నిట్టూర్పు కూడా విడిచాడు, ఉస్సప్ప అని. అప్పుడు అర్జునుడు ఆ మాటలు విని సర్వసన్నద్ధుడై ధనస్సు పట్టుకొని ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. ధర్మరాజు ఇంత నిరుత్సాహపడుతున్నాడు. ఇంతవరకు ఈ 10 నిమిషాల వరకు ఉత్సాహంగా ఉండినవాడు ఈ కృష్ణుడు ఏదో చెప్పి జరాసంధుని గురించి చెప్పి భయపడిచ్చేశాడు. అయ్యో పాపం. ధనుసు పట్టుకొని అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, మహారాజా, ఈ ధనుస్సు, శస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, భూమి, కీర్తి, బలం, వీటిని సంపాదించడం చాలా కష్టం తెలుసా? అయినా అందరాని ఈ వస్తువులన్నీ నాకు అందాయి. మహారాజా, ఎంత కష్టం ఒక్కొక్కటిగా చెప్పండి. నేను సంపాదన చేసినటువంటి దాంట్లో ఎంత కష్టం మీద సంపాదన చేశాను.
ఊరికే నేను ఎగ్జిబిషన్లో పెట్టడానికే అందరూ చూసుకొని వెళ్ళేనని చెప్పేసి దేనికోసం సంపాదన చేశాను? నేను తపస్సు చేయలేదా? నాకు వరం ఇవ్వలేదా? నాకు ఉత్తమోత్తములైనటువంటి అగ్నిదేవుడు అందరూ కూడా నాకు వరం ఇవ్వలేదా అని రైమని బాగా స్పీడ్గా ఉత్తమ వంశంలో జన్మించటాన్ని పండితులు ఇష్టపడతారు. కానీ బలానికి సాటి అయినది ఏదీ లేదు కదా. అందుచేత ఇప్పుడు ఈ విషయంలో పరాక్రమం చూపించడమే మంచిది. అన్నా రాజా అన్న అనకూడదు కదా, మహారాజా చక్రవర్తి కదా, మహారాజు కదా, అన్నా గిన్న అనకూడదు, చంపకేస్తారు. అంటే మహారాజా పరాక్రమంతోనే జరాసంధుణ్ణి ఎదుర్కోవటం మంచిది అని స్పీడ్ ఎత్తుకున్నాడు. ఈయన మామూలుగా కూర్చొని మాట్లాడుతూ అదంతా మాట్లాడి విని 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 విసుగెత్తిపోయి వీళ్ళు బాణాలు ఎందుకు నాకు ఇవంతా పాశుపత ఏంటి ఇవంతా పనిలేక ఎందుకు ఇవన్నీ కూడా చీ అని అక్కడ పారేశాడు. అంతా కూడా పెడక రాజభవన్లో ఊరికే అన్ని చోట్ల గూడ్లు పెట్టుకొని అందరూ చూపించు, వస్తా నేను అని. ఏంట్రా ఎట్లా మాట్లాడుతున్నాడు కృష్ణుడు ఎదురుగా అని. బలహీనుడు పరాక్రమం కల వారి వంశంలో పుట్టినా కూడా బలహీనుడుగానే ఉంటాడా? ఏమి చేయలేడా? అదే పరాక్రమశాలి హీనులటువంటి వంశంలో పుట్టినా కూడా బలవంతుడుగానే ఉంటాడు తెలుసా, గొప్పవాడు అవుతాడు. ఎటువంటివంతా వినలేదా మీరు? శత్రువులను జయించాలి అనేటువంటి ధ్యాస, ఆలోచన, ప్రవృత్తి కలవాడే ఉత్తమ క్షత్రియుడవుతాడు. నేను క్షత్రియుడిని కదా. అతడు తనకు ఎలాంటి గుణాలు లేకపోయినా పరాక్రమిస్తాడు. నేను అప్పటి నుంచి మీరు మాటలు వింటుండే చూస్తున్నా, మెల్లగా నిదానంగా సన్నగా మాట్లాడుతున్నారు. నాకు వినపడదు అనుకున్నారా? అని రయ్యమని లేచాడు స్పీడు. అందుకని అటువంటి వాడే శత్రు సంకటాల నుంచి బయటపడతాడు. మంచి గుణాలు మాత్రమే ఉండి పరాక్రమం లేకపోతే అతడేం చేస్తాడు? శత్రువు నుండి ఎలా తప్పించుకుంటాడు? అందుచేత పరాక్రమాన్ని గుర్తించు. మా పరాక్రమం తెలీదా నీకు అని ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు అర్జునుడు. లేచి పరిగెత్తి ఏదేదో చేస్తున్నాడు అక్కడ. అది కృష్ణుడు జతలో ఉన్నాడు కదా, అందుకని కొంచెం బలం ఎక్కువ వచ్చిందిలేంటి. కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా. పరాక్రమం ముందు అన్ని గుణాలు అప్రధానమైనవి అని గుర్తించు. ఒక మంచి మాట చెబుతున్నాను విను. జయశ్చేతు సిద్ధిర్హి కర్మదైవంచ సంశ్రితం సంయుక్తో హి బలైకశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే సంయుక్తో హి బలైః కశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే. మనస్సులోని సంకల్పం ప్రారబ్ధానికి తగినట్లుగా పురుష ప్రయత్నం చేయటం విజయానికి కారణాలు అవుతాయి. బలవంతుడై ఉండి కూడా ఎవడైనా కర్తవ్యంలో మనస్సును లగ్నం చేయకపోతే కార్యాన్ని సాధించలేడు కదా. ఈ విషయాన్ని తెలుసుకో. ఏంటి అజాగ్రత్త వలన బలవంతుడైన శత్రువు కూడా తన శత్రువుల చేతుల్ని మరణిస్తాడు, తెలిసిందా? లేయి మహారాజా, డీలా పడొద్దు. పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువును పడగొట్టేద్దాం. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. ఏంటి ఎప్పుడు చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నావు? లేయి పైకి, చేతులు చూపించు అని అర్జునుడు ధర్మరాజుతో పౌరుషం నింపాడు. లేయి పైకి, చేతులు చూపించు. నీ చేతులంతా చాతలు చూపించు. నీ చేతులతో చాతలు చూపించు. నీ బలాన్ని చూపించు. బలవంతుడు బలహీనులోని గుణదోషాలను కూడా చెప్పాడు. మొత్తానికి బలాన్ని గుర్తు చేసి ఉత్సాహం కలిగించాడు అర్జునుడు. దైన్యం యథా బలవతి
తథా మోఘో బలాన్వితే తావుభౌ నాశకౌ హేతు తావుభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్థిన రాజ్ఞా త్యాజ్యౌ జయార్థిన. బలవంతుడిలో దైన్యం, బలహీనుడిలో మోహం అనే 2 దోషాలు ఉంటాయి. అవి 2 నాశనమైపోవటానికి కారణాలై ఉన్నాయి. కనుక విజయం కోరుకునే రాజు వాటిని విడిచిపెట్టాలి. రాజసూయ యాగం చేయటం మంచి పని. మాకందరికీ చాలా సంతోషంగా ఉంటే డీలా పెడతావా నువ్వు? ఆ మంచి పని కోసం జరాసంధుణ్ణి చంపి రాజులను రక్షించటంలో తప్పు లేదు, అంతకన్నా మంచి పని లేదు అని నా అభిప్రాయం. తప్పైతే క్షమించండి. ఇక భయం వేరే మళ్ళీ అన్నయ్య అంటే, రాజు అంటే. క్షమించండి అని నమస్కారం చేశాడు. పూర్తిగా చేసి పారేసినటువంటి నిన్నని ఏరుకున్నాడు. మళ్ళీ అన్ని పారేశాడు కదా, అన్నీ ఏరుకొని పక్కకు పెట్టుకున్నాడు. అక్కడ ఎవరో ఉంటే వాడికి చెప్పాడు, తీసి పెట్టండి, కొంచెం తుడిచిపెట్టండి, కింద పడ్డాయి అని. రాజసూయాగం చేయకపోతే మన బలహీనత బయటపడినట్లు అవుతుంది రాజా. మనం చేతగాని వాళ్ళమని అందరికీ తెలుస్తుంది రాజా. మనమంతా సమర్థులని ఈ పాటికి అందరూ అనుకుంటే ఇప్పుడు అసమర్థులమని అనుకుంటారు రాజా. అందుచేత మనకెందుకులే అని నిశ్చితంగా ఉండటాన్ని విడిచిపెట్టు. మనకెందుకులే అనొద్దు. నిన్నటి వరకు చెయ్యాలా, ఇంత 10 నిమిషాల వరకు చెయ్యాలంటున్నావు. జరాసంధుడి మాట ఈ కృష్ణుడు, పుణ్యాత్మ నమస్కారం నీకు, ఈ కృష్ణుడు చెబుతూనే నువ్వు ఇంత డీలా అయిపోయావు. నారాయణ వాసుదేవ కృష్ణ, నీ మాయనే మాయ, ఎందుకయ్యా భయపడించావు? కాదు కూడదు అంటావా? పోని దానికి మార్గం ఉంది, చెప్తాను విను. శాంతిని కోరుకునే మునులు కట్టుకునే కాషాయ వస్త్రాలు మనకు లభిస్తాయి కదా, వద్దులే అంటావా? ఒక పని చేయి, ఎక్కడో ఎవర్రా వాడు, రండి, ఆ కాషాయ వస్త్రాలని తీసుకురండి. మనం మునుల కోసం దానం ఇవ్వాలనుకున్నాం కదా, అని తీసుకురండి. అందుకే ఎందుకు ఊరికే కట్టుకుందాం, కట్టుకొని గుండు కొట్టుకుందాం, పోతాం. ఇందుకు కోసం కష్టపడక్కర్లేదు. ఎందుకు ఊరికి యోచన చేయాలి పని లేక? అవి మనకు సులభంగానే దొరుకుతాయి, మన దగ్గర దండుగున్నాయి కదా. 2 వస్త్రాలు పెట్టుకుంటాం, 5 మంది కూడా పెట్టుకుందాం. కావాలంటే కృష్ణుడు కూడా రాని ఎవరొద్దన్నారు. ఏమయ్యా తప్పయ్యా నేను చెప్పేది అని వస్త్రాలు తెప్పించాడు. ఇవి కట్టుకో. మా ఊరికే ఎక్కడెక్కడైనా వెళ్ళి పర్యటనశాలలో కట్టుకొని శాంతిగా ఉందాం, కందమూలాలు అది తినుకుంటూ. ఎందుకులే, మనమంతా మునిలాగా ఉంది, జపం చేసుకుంటూ హాయిగా ఉండిపోదాం, మనం ఎందుకు ఊరికే అని ఇంతవరకు చెప్పేశాడు. కానీ మనం క్షత్రియులం కదా, యుద్ధం చేయటమే మన ధర్మం కదా, అట్లా కట్టుకోవటానికి వీలేదు. నువ్వు లేస్తున్నావేమో, సరేలే బాగుంది నేను కట్టుకోవటానికి, కూర్చో, అదంతా లేదు, కట్టుకోవటానికి వీల్లేదు. మనము క్షత్రియులను జ్ఞాపకం పెట్టుకో, మనం యుద్ధం చేయాలి. అన్నయ్య క్షమించు అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య అని ప్రయోగించాడు, ఎందుకంటే దగ్గరగా మాట్లాడుతున్నాడు కాబట్టి. సామ్రాజ్యాన్ని మనం పొందవలసిన వారం కదా, అందుచేత మనం శత్రువులతో యుద్ధమే చేద్దాం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు భీముడు వింటుండగా ఇలా అర్జునుడు ధర్మరాజుతో ఇష్టం వచ్చినట్టు పౌరుషాన్ని నింపి, ఈ గంతులు వేసి ఎగిరి తెక్క వచ్చినట్టుగా ఆడి ఇంత పౌరుషాన్ని నింపాడు. ఇక అందరూ శ్రీకృష్ణుడి వంక చూశారు. కృష్ణుడు ఏం చెప్తారు అని చెప్పేసి, ఆయన ఏం చెప్తాడా, ఎలా బోధ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అర్జునుడు మాట అయిపోయింది, కృష్ణుడు తట్టు చూస్తున్నారు. భీముడిని చూశారు అందరూ. భీముడేమన్నా, నేను ఈ గద ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇక్కడే ఉంటాను, నేను మీరు చూసుకో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. రాజసూయాగం చేయాలా వద్దా అనే విషయంలో శ్రీకృష్ణార్జునులు ధర్మజ భీముల మధ్యలో చర్చలు సాగుతున్నాయి. భీముడు అప్పుడే చెప్పేశాడు కదా, భీమార్జునులు మాత్రం యాగ విషయంలో వేడిగా చర్చ చేశారు.
భీముడు కూర్చొనే చేస్తున్నాడు చర్చ అప్పటి నుంచి. ఆ గద పట్టుకోవటం, దాన్ని ఇట్లా పాలిష్ చేస్తున్నాడు అన్నమాట గదని. అంటే సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి. ఆ అన్నయ్య డీల పడిపోయినప్పటి నుంచి కొంచెం కష్టంగా ఉంది. ఆ గదనే పట్టుకొని అట్లనే ఉన్నాడు. గదను మాత్రం పాలిష్ చేస్తున్నాడు. ఎప్పుడైనా రావచ్చు యుద్ధం అని చెప్పేసి. ధర్మరాజు సంశయంలో పడ్డాడు. అటు కాకుండా ఇటు కాకుండా ఎవరు ఏం చెప్పడానికి అయిపోయింది. అర్జునుడేమో తిక్కపట్టినట్టు లేచాడు, అంత అయిపోయింది, దడబడ అయిపోయింది. భీముడు మాత్రం లేదు. భీముడు కాస్త చర్చ చేస్తే అప్పుడే చెప్పాడు కదా చేస్తానులే యుద్ధమని. తేల్చుకోలేకపోయాడు, అటు ఇటు ఏదీ తేల్చుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడు మాత్రం యాగ విషయంలోని గుణదోషాలను కులంకుషంగా వారికి చెబుతున్నాడు. ఈ అర్జునుడు పరాక్రమంతోనే జయిద్దాం అని చెప్పగానే శ్రీకృష్ణుడు అందరితోనూ ఇలా అన్నాడు. కృష్ణుడికి ఒక పౌరుషంలాగా వచ్చింది. అర్జునుడు భరత వంశంలో పుట్టినందుకు, కుంతీ కుమారుడిగా పుట్టినందుకు తగినట్లుగా మాట్లాడావు, శబ్బాష్, వన్స్ మోర్. కృష్ణుడు ఊరికే ఉండకుండా వన్స్ మోర్ అంట. మళ్ళీ ఇప్పుడే ఆయన డీలా పడి ఇప్పుడే తేరుకుంటున్నాడు, మళ్ళీ వన్స్ మోర్. కృష్ణుడికి చాలా సంతోషం, శబ్బాష్, తన బుద్ధికి తగినట్టుగా మాట్లాడాడు. అర్జునుడు అంటే అర్జునుడిని ఎప్పుడూ పొగుడుతాడు కదా కృష్ణుడు, చాలా ఇష్టం కదా కృష్ణుడు, నరనారాయణుడు కదా. శబ్బాష్ అనుకున్నాడట. అనుకోవటండి వైకే చెప్పాడు, మంచి మాట చెప్పావయ్యా. నస్మృత్యం వయం విద్మ రాత్రో వా యది వా దివా, రాత్రౌ వా యది వా దివా, నాపి కంచిదమరం అయుద్ధేనాను శుశ్రుమ. చావు ఎప్పుడో వస్తుంది మనకు తెలియదు, ఎప్పుడొస్తుందో తెలియదు. ఎవరు తెలుసు ఎప్పుడొస్తుందో తెలియదు. అది పగలు వస్తుందో రాత్రి వస్తుందో కూడా మనకు తెలియదు. ఈ మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. రేపు పొద్దున రా అని అంటానికి అవుతుందా? రాత్రి వచ్చాడు అనుకో యముడు, పడుకోనిలే రేపు పొద్దున కాఫీ తాగిన తర్వాత రావయ్యా అంట. ఎవరన్నా అంటారా? ఉండయా నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత రావయ్యా అని అంటారా? 4 పీకి ఎత్తకపోతాడు. బాడీకి ఖాళీ అయిపోయింది, నీది లేదు, అయిపోయింది, నీది కాంట్రాక్ట్ అయిపోయింది. మరణం అనేది ఎవరికి చెప్పడానికి, సాయంత్రం పొద్దున్న చూశాను అప్పుడే పోయాడు అంతే, ఇంకేం చచ్చాడు అంతే, పోయాడు అంతే. ఇంకే అవునండి, 1 సంవత్సరం అయిందా పోయి? అవును, 1 సంవత్సరం వాడికి కాదు, 1 సంవత్సరం నీకు రెడీ అయిపోతున్నావు. క్యూ జాగ్రత్త, భయపడాల్సిన పని లేదు. క్యూ రెడీ ఎప్పుడైనా సరే. మనకు ఎప్పుడో పాస్ ఇచ్చేశారు మనకు తెలుసా. ఊరికే డేట్ చూసుకుంటూ ఉన్నామంతే. ఎప్పుడొస్తుందో తెలియదు. యుద్ధం చేయకుండా మారటంతోనే ఎవడు చిరంజీవిగా ఉండిపోడు. ఈ కష్టపడాల్సిందే మనం ఎప్పుడు. అట్లా మనం చిరంజీవిగా ఉండటానికి సాధ్యమవుతుందా? ఉండడం. మనం ఈ వ్యవహారాలనే చూస్తూ ఉండాల్సిందే. చచ్చిపోతామని చెప్పేసి మనం లోపల బాత్రూంలో వెళ్ళి అట్లా ముసుగు వేసుకొని కూర్చోటానికి అవుతుందా? ఎందుకంటే చావు వస్తుంది నాకు అంటే. అక్కడికి రాదా? అక్కడే వస్తుంది, ఫస్ట్ అక్కడే వస్తుంది. అది వస్తుందిలేండి, పోతుందిలేండి. మనం తెచ్చుకున్నాం. వాడిచ్చాడు, మనం పుట్టాం. వాడు పిలుచుకుంటాడు, మనం పోతాం, అంతే కదా. వాడు ఇచ్చాడు, మనం వచ్చాం. మనం వద్దన్నామా? అప్పుడు వద్దనలే, దురాశ, వచ్చాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.